కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర ఐలయ్య అన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి మరోసారి ఇలా మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు రాళ్లతో కొడతారంటూ వ్యాఖ్యానించారు. మీ పరిపాలన నచ్చక, మీ అయ్య పాలన నచ్చకనే ఇలా కాంగ్రెస్ వైపు 10 మంది మద్దతు ఇచ్చి మీ ఎమ్మెల్యేలు వస్తుంటే సిగ్గు మాలి ఎమ్మెల్యేలను కొంటా అని చెప్పి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మీకు చందాలు ఎవరు ఇస్తారో, మీకు భూ కబ్జాలు, భూదందా చేసినోళ్ళు, మీరు తెచ్చినటువంటి భూధరణి చట్టం ద్వారా 1000 ఎకరాలు కొల్లగొట్టి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి, వక్ఫ్ బోర్డు భూములను, దేవాదాయ భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతోటి ఎమ్మెల్యేలను మనం చూస్తున్నావు. తస్మత్ జాగ్రత్త బిడ్డ. నీ పరిపాలన చూసే ప్రజలు విసిగి వేజారిలు. నువ్వు కాదు, నీ అయ్య కాదు, నీ జేజమ్మ దిగొచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉంటుంది. నువ్వు రాసి పెట్టుకో. ఇలాంటి చిల్లర మన రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఇప్పటికే పొందబెట్టిరు. ఎంపీ ఎలక్షన్లో గుండుసును దూయించారు. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరగనియరు. మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు పెద్దపీట వేసినాం, రైతులకు పెద్దపీట వేసినాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇలా ఉద్యమకారులకు పెద్దపీట వేసినాం. ఇలా గ్రామాన రేషన్ బియ్యం, సన్న బియ్యం ద్వారా పేదోడికి 3 పూటల సన్న బియ్యం పెట్టే అవకాశం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేరే. ఓన్లీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వాన పేదోడు సన్న బియ్యం 3 పూటలు తింటుంటే ఓర్వలేక మా ప్రభుత్వాన్ని పడగొడతా అని చెప్పి ఇవాళ నువ్వు నీచంగా మాట్లాడుతావు. తస్మత్ జాగ్రత్త. నువ్వు కాదు, నీ బాబు కాదు, నీ జేజమ్మ దిగిన ప్రజా ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎవరు ఆషామాషి కాదు. ప్రజల మద్దతుతోటి ప్రజల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నీ డబ్బులు